దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. నా మనసంతా నీవై ఎపిసోడ్ నెంబర్ 282. కళ్యాణ్ మైథిలి ఒకే కారులో కలిసి రావడం చూసి వాళ్ళిద్దరూ కలిసిపోయారనే ఆనందంలో క్రాంతి. కానీ ఆ తర్వాత ఏం జరిగింది తెలియాలి అంటే కథలోకి వెళ్లాల్సిందే. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి పాయింట్స్ వీడియోకి అందచేయండి. సూర్య, క్రాంతి కారు వైపు చూస్తుండగా డ్రైవింగ్ సీటు వైపు నుంచి కళ్యాణ్ పక్క సీట్లో నుంచి మైథిలి పాపని ఎత్తుకొని కారు దిగుతారు. వాళ్ళిద్దరూ కలిసి కారులో నుంచి దిగటం సూర్య, క్రాంతి విస్మయంగా చూస్తుంటారు. ఇద్దరూ ఒకే కారులో నుంచి దిగుతున్నారు అంటే వీళ్ళు కలిసిపోయారు అనుకుంటాను సూర్య అని అంటుంది క్రాంతి సంతోషపడుతూ. పాపనివ్వు అంటూ మైథిలి దగ్గర నుంచి పాపని తీసుకుంటాడు కళ్యాణ్. మైథిలి లోపలికి రాబోయి గుమ్మం దగ్గరే ఉన్న సూర్య వాళ్ళని చూసి, ఓ మీరు వచ్చారా అంటూ వాళ్ళ దగ్గరికి వస్తుంది. కళ్యాణ్ కూడా పాపని ముద్దు చేస్తూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. మీరిద్దరూ ఒకే కారులో వచ్చారంటే మీరు కలిసిపోయారా వదినా అని అడుగుతుంది క్రాంతి సంతోషపడుతూ. ఆ మెంటలోడితో నేను కలిసేదేంటి, అది ఎప్పటికీ జరగదు అంటూ కోప్పడుతుంది మైథిలి. ఈ తింగర్ది కలుద్దామన్నా కలవటానికి ముందు నేను రెడీగా లేను అంటూ కళ్యాణ్ కూడా కోప్పడతాడు. వాళ్ళ మాటలు వినగానే క్రాంతిలో కలిగిన సంతోషమంతా ఆవిరైపోతుంది. కానీ అక్క, మీరిద్దరూ ఒకే కారులో వచ్చారేంటి అని అడుగుతాడు సూర్య. ఓ అదా, మోహన్ కొడుక్కి ఆరోగ్యం బాగలేదంట. నిన్నంతా వాళ్ళు హాస్పిటల్లోని ఉన్నారంట. ఆ విషయం తెలిసి వాళ్ళని చూద్దామని వెళ్ళాను. అప్పటికి ఈ మెంటలోడు వాళ్ళ బాబుని చూడటానికి అక్కడికి వచ్చి కనిపించాడు. కాసేపు నేను అక్కడ ఉండి బయలుదేరి వస్తుండగా ఈ టైంలో నా కూతురు ఆటోలో ప్రయాణం చేయడానికి వీల్లేదని చెప్పి ఈ మెంటలోడు నన్ను కారులో ఎక్కించుకొని తీసుకొచ్చాడు. ఇదే సంగతి అని చెప్తుంది మైథిలి. అవును, నా కూతురు ఆటోలో జర్నీ చేయటం నాకు ఇష్టం ఉండదు. అందుకే మీ వదిన్ని డ్రాప్ చేయడానికి వచ్చాను క్రాంతి అంటాడు కళ్యాణ్ తాపీగా. వాళ్ళిద్దరూ మాటలు విని ఈ ఇద్దరు మొహమొహాలు చూసుకుంటారు. నేనిక ఇద్దరు కలిసిపోయారేమో అని ఆశపడ్డాను అని క్రాంతి మనసులో నిరాశగా అనుకుంటుంది. సరేలే పాప జాగ్రత్త అంటూ కళ్యాణ్ పాపని మైథిలికిచ్చి బాయ్ సూర్య అని చెప్పి వెళ్ళబోతుంటే, అదేంటి ఇంట్లో కూడా రాకుండా వెళ్తున్నారు అంటాడు సూర్య. చెర్రీకి హోంవర్క్ చేయించాలి, నేను వెళ్ళాలి సూర్య అని చెప్పి కళ్యాణ్ బయటకొచ్చి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. లాక్తి అంటూ సూర్య కీస్ క్రాంతికిచ్చి మైథిలి దగ్గర ఉన్న పాపని ఎత్తుకొని ముద్దు చేస్తుంటాడు. కొద్దిసేపటికి ముగ్గురు లోపలికి వస్తారు. ఎలాగో మీరు కళ్యాణ్ సార్ కారులో వచ్చారు కదా వదినా, అలాగే మీరిద్దరు కలిసిపోయి ఉంటే బాగుండేది కదా అంటుంది క్రాంతి. ఇదిగో అమ్మాయి, అసలేంటి నీ సంగతి? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా నిన్ను. నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదా? నన్ను వెలగొట్టాలని చూస్తున్నావా? నేను నా కూతురు మీ ఇంట్లో పడి తింటున్నామని అనుకుంటున్నావా అంటూ నీలుగుతుంది మైథిలి. చిచి, నేను ఆ ఉద్దేశంతో కాదు వదిన అంది అంటుంది క్రాంతి. క్రాంతి మాటలు తప్పుగా అనుకోకక్క అని సూర్య కూడా సర్ది చెప్పబోతుంటే, నువ్వు కాసేపు ఆగురా అని, మరి ఏ ఉద్దేశంతో అంటున్నావు అంటూ దీర్ఘం తీస్తూ అడుగుతుంది మైథిలి. అది ఏ ఉద్దేశంతోటి అంటే అంటూ మాటలు వెతుక్కుంటూ, హా, పాపని కళ్యాణ్ సార్ కూడా మిస్ అవుతున్నారు కదా, ఆ ఉద్దేశంతో అన్నాను అంటుంది. మెంటలోడు పాపని ఏమీ మిస్ అవడం లేదు. గంటకొక్కసారి వీడియో కాల్లో కూతుర్ని చూస్తూనే ఉన్నాడు. ఆ విషయంలో నువ్వు వర్రీ కావాల్సిన అవసరం లేదులే అని, పాపని ఇలా ఇవ్వురా, పాలు పట్టాలి అని చెప్పి సూర్య దగ్గర ఉన్న పాపని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది మైథిలి. అక్కతో అలాగేనా మాట్లాడేది? తను ఏమనుకుంటుందో ఆలోచన లేదా అంటూ సూర్య క్రాంతి మీద కాస్త కోపం చూపిస్తాడు. నీకేం బాబు, నువ్వు నిద్రలో నాకు ముద్దు పెడుతూ నువ్వు బాగానే ఉంటున్నావు, ఇక్కడ ఇబ్బంది పడేది నేను అని మనసులో తిట్టుకుంటుంది.
తన ఇబ్బంది ఏంటి అనేది సూర్య గ్రహిస్తూనే పైకి మాత్రం చిన్న కోపం నటిస్తూ, మా అక్క కళ్యాణ్ సార్తో కలిసి మనస్ఫూర్తిగా వెళ్ళే రోజు వరకు అక్క వెళ్ళే విషయం గురించి అస్సలు మాట్లాడకు అని చెప్పి రూము వైపు వెళ్తున్నాడు. "హ్మ్." రాత్రి సూర్య అలా ముద్దు పెట్టేసరికి నా ఒళ్ళంతా షాక్ కొట్టినట్టుగా ఉంది. నా బాధ ఈ అక్క తమ్ముడికి అర్థం కావడం లేదు అని అనుకుంటుంది. రూమ్లోకి వెళ్ళబోయిన సూర్య ఆగి క్రాంతి మొహం చూసి నవ్వుకుంటూ వెళ్తాడు. జెస్సీ, ఈశ్వర్ కలిసి పరశురాముని బెయిల్ మీద జైలు నుంచి విడిపించి ఇంటికి తీసుకుని వస్తారు. హమ్మయ్యా! ఆ చిప్పకూడు తినలేక చచ్చాననుకో అంటూ పరశురాం సోఫాలో నీరసంగా కూలబడతాడు. మొగుడు రాకని చూసి భానుమతి వచ్చి అతనికి మంచినీళ్ళు అందిస్తూ, చిప్పకూడు తినొచ్చారు కాబట్టి ఇప్పుడైనా కాస్త బుద్ధిగా ఉండటం నేర్చుకోండి. ఈసారి ఏదైనా చేశారంటే కళ్యాణ్ మిమ్మల్ని ప్రాణాలతో కూడా ఉంచడు అని అంటుంది. భార్య మాటలకు చిరాకు పడుతూ పరశురాం తల పట్టుకుంటే, అమ్మా, నాన్న ఇంటికొచ్చింది ఇప్పుడే కదా, ఎందుకు ఆ మనిషిని అలా చిరాకు పెడతావు? ముందు నువ్వు లోపలికి వెళ్ళు అంటుంది జెస్సీ. మీ నాన్న ఆయన చెడేది కాకుండా నీ జీవితాన్ని కూడా చెడగొడుతున్నాడే. నా మాట విని ఏదైనా సంబంధం చూసుకొని పెళ్లి చేసుకోవే అంటూ భానుమతి కూతుర్ని రిక్వెస్ట్ చేస్తుంది. పాపం మీ అమ్మగారు కూడా మీ మంచికే కదా చెప్పేది అంటాడు ఈశ్వర్ జెస్సీని చూస్తూ. నువ్వు నోర్మి ఈశ్వర్ అంటూ ఈశ్వర్ని కసిరించి, అమ్మా, మేము అసలే ఇప్పుడు ఫైనాన్స్ ప్రాబ్లంలో ఉన్నాం. ఇలాంటి టైంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టకు, నువ్వు లోపలికి వెళ్ళు అంటుంది. మీ కర్మ, చేసుకున్న వారికి చేసుకున్నంత అని కూతుర్ని మొగుణ్ణి ఉద్దేశించి తిట్టి భానుమతి లోపలికి వెళ్తుంది. అమ్మ మాటలు పట్టించుకోకు నానా, అమ్మ ఎప్పుడూ ఇంతే కదా అంటుంది జెస్సీ. చూడమ్మా, మన టైం బాగలేకపోతే తాడు కూడా పామే కరుస్తుంది అంటారు. ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నాము. ఇంతకీ ఆ సూర్యాని క్రాంతిని విడగొట్టే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది అంటాడు. నా బొంద వచ్చింది. వాళ్ళని విడగొట్టంలో మీ కూతురు విఫలం కావడం తప్ప సఫలమయ్యే ప్రయత్నాలు ఎక్కడా కనిపించడం లేదు. వాళ్ళు విడిపోతే నీ కూతురు ఆ సూర్యాని, నేను ఈ క్రాంతిని లైన్లో పెట్టుకోవచ్చని ఆశగా ఎదురు చూస్తున్నాను అంటాడు ఈశ్వర్. కాస్త నీ గోల ఆపు ఈశ్వర్. వాళ్ళిద్దరు విడగొట్టడానికి అసలు అవకాశాలు వస్తేనే కదా. పైగా మైథిలి వెళ్ళి ఆ సూర్య వాళ్ళ ఇంట్లో తిష్ట వేసి కూర్చుంది. దాంతో వాళ్ళిద్దరి మధ్య రోజు రోజుకి బాండింగ్ పెరుగుతుందే తప్ప తరగడం లేదు అంటూ కోపంగా చెప్తుంది జెస్సీ. ఛ అంటూ తల పట్టుకుంటాడు పరశురాం. శ్రేయ రూమ్లో మోహన్ లగేజ్ని డల్గా ప్యాక్ చేస్తూ, నిన్ననే కదా నువ్వు ముంబై వెళ్ళొచ్చింది, అప్పుడే జర్మనీ ప్రయాణం ఏంటి అని అడుగుతుంది. మోహన్ అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ, బిజినెస్ పని మీద వెలక తప్పడం లేదు అంటాడు. మరీ 10 రోజులు వెళ్ళి తీరాలా అని అడుగుతుంది మిర్రర్లో నుంచి మోహన్ని చూస్తూ. తీరాలి. మామూలుగా అయితే ఇది నెల రోజుల ట్రిప్, కానీ బాబుని చూడకుండా ఉండలేక 10 రోజులు మాత్రమే పెట్టుకున్నాను అంటూ రెడీ అయి తన వైపు చూసి, అన్నట్టు బాబుకి నీకు మెడిసిన్స్ తెచ్చి రెడీగా పెట్టాను. హెల్త్ పాడైతే మాత్రం నిర్లక్ష్యం చేయకండి. మెడిసిన్ కరెక్ట్గా తీసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మొన్నటిలాగా ఎవరికీ చెప్పకుండా ఉండకుండా కళ్యాణ్కి ఫోన్ చేయి. నేను ఆల్రెడీ కళ్యాణ్కి కూడా చెప్పి ఉంచాను అని ఆఫీస్ బ్యాగులో నుండి కొంత అమౌంట్ తీసి శ్రేయాకిస్తూ, ఈ అమౌంట్ నీ దగ్గర ఉండనివ్వు అంటాడు. నాకు కార్డ్స్ ఇచ్చావు కదా, ఇంకా అమౌంట్ ఎందుకు అని అడుగుతుంది. కార్డ్స్ ఉన్నా డబ్బులు కూడా చేతిలో ఉండాలి. పసిపిల్లాడు ఉన్న దగ్గర ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో తెలియదు అంటూ తను ప్యాక్ చేసిన బ్యాగ్ పట్టుకొని, బాబు కింద ఉన్నాడా అని అడుగుతాడు. హా, కింద ఆడుకుంటున్నాడు అని చెప్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇద్దరు ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి అంటూ చెప్తూ ఆ రూమ్ నుండి బయటికి వస్తుంటే శ్రేయ కూడా కలిసి మోహన్తో కిందికి వస్తుంది. అక్కడ ఆడుకుంటున్న బాబుని ఎత్తుకొని ముద్దు చేస్తుండగా కళ్యాణ్ వచ్చినట్టుగా కారు సౌండ్ వినిపిస్తుంది. నన్ను ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయడానికి కళ్యాణ్ వచ్చాడు, ఇక వెళ్తాను
అంటూ బాబుకి ముద్దు పెట్టి శ్రేయకి అందిస్తాడు. అయ్యో, వెళ్తాను అనకూడదు, వెళ్ళి వస్తాను అనాలి అని అంటుంది. సరేలే, వెళ్ళొస్తాను అని చెప్పి మోహన్ బ్యాగ్ తీసుకుని వస్తుంటే శ్రేయ బాబుని ఎత్తుకొని తను కూడా బయటకు వస్తుంటుంది. కారులో ఉన్న కళ్యాణ్ వాళ్ళు అలా రావడం చూస్తుంటాడు. అలా కళ్యాణ్ చూస్తూ ఉండగానే ఇద్దరు కార్ దగ్గరికి వస్తారు. మోహన్ బ్యాగ్ డిక్కీలో పెట్టి బాబుని తనని తనివి తీరా చూస్తూ వెళ్ళొస్తాను అన్నట్టుగా మళ్ళీ శ్రేయకి తల ఊపుతూ చెప్తాడు. సరే అన్నట్టుగా శ్రేయ ఏదో దిగాలుగా తల ఊపి కుదిరినప్పుడల్లా ఫోన్ చేయటం మర్చిపోకు మోహన్ అని అంటుంది. ఎప్పుడూ చేస్తూనే ఉంటున్నాను కదా, ఇప్పుడు అలాగే చేస్తాను అంటాడు మోహన్. ఫోన్ చేసేది జయమ్మకి కాదు, నాకు చెయ్యి అని అంటుంది శ్రేయ. మోహన్ ఏ సమాధానం చెప్పకుండా కారులో కూర్చోబోయి మళ్ళీ ఆగి వెనక్కి చూస్తాడు. చేస్తాను అని మోహన్ దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి శ్రేయ మొహం ఒకలా మారిపోతుంది. నీ ఫోన్కే చేస్తానులే అని చెప్పి కారులో కూర్చుంటాడు మోహన్. దాంతో శ్రేయ మొహం చిచ్చుబుడ్డిలా వెలిగిపోతుంటుంది. బాయ్ నానా అంటూ మోహన్ కారులో కూర్చొని కొడుక్కి టాటా చెప్తుంటాడు. బాబు కూడా నవ్వుతూ తండ్రికి టాటా చెప్తుంటాడు. వాళ్ళని చూసి సంతోషపడుతూ కళ్యాణ్ కార్ స్టార్ట్ చేసుకుని ముందుకు వెళ్తుంటాడు. కారులో వెళ్తుంటే మోహన్ మొహం కూడా డల్గా మారిపోవడం కళ్యాణ్ గమనిస్తూ శ్రేయాని మిస్ అవుతున్నావా అని అడుగుతాడు. శ్రేయ ఆలోచనలోనే ఉన్న మోహన్ అవును అంటూ తొందరలో టక్కున సమాధానం చెప్తాడు. వెంటనే అలా సమాధానం వచ్చేసరికి కళ్యాణ్ ఆశ్చర్యపోతూ మోహన్ వైపు చూస్తాడు. మోహన్ అలా తొందరపడి చెప్పడం అర్థమై అది అదేమీ లేదు, నేను శ్రేయానికి ఎందుకు మిస్ అవుతాను, నేను మిస్ అయ్యేది నా కొడుకుని అంటూ మాట మారుస్తాడు. మోహన్ మాటలకు కళ్యాణ్ నవ్వుతూ ఇంకేమీ మాట్లాడకుండా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. మరి కాసేపటికి ఇద్దరు ఎయిర్పోర్ట్లో ఉంటారు. ఈ 10 రోజుల్లో నువ్వు పూర్తిగా శ్రేయాని క్షమించి తనకు దగ్గర కావాలనే ఉద్దేశంతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను అంటాడు కళ్యాణ్. అలా ఎందుకు వస్తాను, నువ్వు అనుకున్నట్టుగా తన గురించి నా మనసులో ఏమీ లేదు, నేను నార్మల్గానే వస్తాను అంటాడు మోహన్. సరే చూద్దాంలే అని కళ్యాణ్ నవ్వుతూ చెప్పగానే ఫ్లైట్ గురించి అనౌన్స్మెంట్ వినిపిస్తుంటుంది. బాయ్ కళ్యాణ్ అని చెప్పి మోహన్ వెళ్ళిపోతాడు. మోహన్ అసలు ఏమీ బయటపడలేదు, జగ మొండిలాగా ఉన్నాడు. మోహన్ తిరిగి వచ్చేటప్పటికి మోహన్ శ్రేయ మనసులో దగ్గరవ్వాలి అని అనుకుంటూ కళ్యాణ్ అక్కడి నుంచి బయలుదేరతాడు. సూర్య ఫైల్ పట్టుకొని చూస్తూ క్యాబిన్ నుండి బయటకొచ్చి ఈ ఫైల్ క్రాంతితో డిస్కషన్ చేయాలి అని అనుకొని ఆ ఫైల్ చూస్తూనే క్రాంతి క్యాబిన్ వైపు వెళ్తుంటాడు. క్రాంతి క్యాబిన్ నుండి బయటకొచ్చి తను ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ సూర్యని చూసుకోకుండా ఎదురుగా వస్తుంటుంది. ఇద్దరి మధ్య కొంత దూరం డిస్టెన్స్ ఉంటుంది. జెస్సీ వాళ్ళిద్దరూ అలా ఒకరికొకరు చూసుకోకుండా ఎదురెదురుగా రావటం గమనించి ఆ కొద్ది టైంలోనే బుర్ర హీట్ ఎక్కేలా ఒక చెత్త ఐడియా వేసి నేను వెళ్ళి చూసుకోకుండా తగిలినట్టుగా సూర్యని ఢీకొంటాను, ఢీకొన్న మరుక్షణమే కింద పడబోతున్నట్టుగా నటిస్తాను. హ్యూమన్ సైకాలజీ ప్రకారం నేను పడకుండా సూర్య నా చేయి పట్టుకుంటాడు. అలా సూర్య నా చేయి పట్టుకోవటం క్రాంతి దృష్టిలో పడిపోతుంది. దాంతో ఇద్దరి మధ్య ఆటోమేటిక్గా డిస్టెన్స్ ఏర్పడుతుంది. సూపర్ ఐడియా నా బ్రెయిన్లో వెలిగింది అని అనుకొని సూర్యకి ఎదురుగా వెళ్తుంటుంది. ఇక్కడ సూర్య ఫైల్ చూస్తుంటే అక్కడ క్రాంతి ఏదో ఫోన్ కాల్లో మునిగిపోయి వస్తుంటుంది. ఇప్పుడు వారిద్దరి మధ్యగా సూర్యకి దగ్గరగా జెస్సీ ఉంది. అనుకున్నట్టుగానే జెస్సీ వెళ్ళి సూర్యకి తగిలింది. అలా తగిలి కింద పడబోతున్నట్టుగా నటించబోతుంటే నిజంగానే సూర్య తను కింద పడుతుందేమో అనుకొని తన చెయ్యి పట్టుకుంటాడు. కింద పడబోతున్నట్టుగా నటిస్తూ వెనకగా ఒరిగిన జెస్సీ చెయ్యి సూర్య చేతిలో ఉండేసరికి సంతోషపడుతూ ఎస్,
ఇదే కదా నేను కోరుకుంది అని మనసులో అనుకుంటూ కింద పడబోతున్నట్టుగా నటిస్తూ వేలాడుతున్నట్టుగా ఉంటుంది. సూర్య తన చెయ్యి లాగినట్టుగా పట్టుకుని ఉంటాడు. కానీ క్షణంలో సూర్య తన ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు ఎదురుగా క్రాంతి రావటం కూడా గమనించి తనేదో చెత్త ఐడియా వేసిందని అర్థం చేసుకొని తన ఐడియాని తనకే తిప్పి కొడుతూ గట్టిగా పట్టుకున్న జెస్సీ చెయ్యిని ఒక్కసారిగా వదిలేస్తాడు. దాంతో జెస్సీ ఫోర్స్‌గా వెళ్ళి వెనుకగా వస్తున్న క్రాంతి కాళ్ళ దగ్గర దబేల్న పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు క్రాంతి కాళ్ళ దగ్గర పడ్డ జెస్సీ రియాక్షన్ ఏంటి? మోహన్ తిరిగి రాబోయే టైంకి ఏం జరగబోతుంది? అందరి జంటల మధ్య ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.